హలో అండి, నేను డాక్టర్ నిశ్చల రెడ్డి, డైరెక్టర్ ఫర్టిలిటీ కన్సల్టెంట్, ఏకమ్ ఫర్టిలిటీ అండ్ ఉమెన్ హాస్పిటల్, గండిపేట్ మెయిన్ రోడ్, నార్సింగి, హైదరాబాద్. ఇప్పుడు మనము ఇన్ఫర్టిలిటీ అనేది ఎట్లా డయాగ్నోస్ చేస్తాం దీని గురించి మాట్లాడదాం. అసలు ఇన్ఫర్టిలిటీ అంటే ఏంటి? ఆడవారి వయసు ఒక కపుల్లో 35 లోపల ఉన్నప్పుడు వారు ఒక సంవత్సరం పాటు రెగ్యులర్గా ప్రెగ్నెన్సీ కోసం ట్రై చేసినప్పటికీ వారికి ప్రెగ్నెన్సీ రాలేదు అంటే వీరిని మనం ఇన్ఫర్టిలిటీ అని అంటాం. ఆడవారి వయసు 35 పైన ఉంటే కనుక 6 నెలల లోపు ప్రెగ్నెన్సీ రాలేదు అంటే మనం దాన్ని ఇన్ఫర్టిలిటీ అని అనొచ్చు. ఇటువంటి కపుల్స్ ఇన్ఫర్టిలిటీ స్పెషలిస్ట్ దగ్గరికి వచ్చినప్పుడు మనము డయాగ్నోసిస్ ఎట్లా చేస్తాం? ఫస్ట్ వచ్చేసి భార్యాభర్త ఇద్దరు పార్ట్నర్స్ హిస్టరీ అనేది తీసుకుంటాము. ఆడవారిలో మెన్స్ట్రువల్ సైకిల్ లేదా నెలసరి ఎట్లా ఉంది, రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయా, ఈ నెలసరిలో ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఎక్కువ బ్లీడింగ్ అవ్వడము, మధ్యలో బ్లీడింగ్ అవ్వడం, ఇటువంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయా అనేది తెలుసుకుంటాము. వేరే మెడికల్ హిస్టరీ వారికి ఏమన్నా ఉందా, ఇంతకుముందు షుగర్, బీపీ, థైరాయిడ్ లేదా ఎప్పుడన్నా టీబీ వచ్చిందా, ఇంతకుముందు చిన్నప్పటి నుండి సర్జరీస్ ఏమైనా అయినాయా, ఇటువంటి హిస్టరీ అంతా తెలుసుకుంటాము. మగవారిలో కూడా ఇంతకుముందు ఏమైనా మెడికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయా, ఇవన్నీ తెలుసుకుంటాము. నెక్స్ట్ వచ్చేసి ఇద్దరు రెగ్యులర్గా కలుస్తున్నారా లేదా, సెక్షువల్ హిస్టరీ అనేది కూడా తెలుసుకుంటాము. ఈ హిస్టరీ టేకింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దరిని, ఆడవారిని మగవారిని ఎగ్జామినేషన్ అనేది చేస్తాము. ఈ ఎగ్జామినేషన్లో అంతా బాగుందా లేదా అనేది తెలుస్తుంది. దీని తర్వాత కొన్ని బేసిక్ టెస్ట్స్ అనేవి చేస్తాం. దీంట్లో ఫస్ట్ వచ్చేసి ఆడవారికి అల్ట్రాసౌండ్ స్కానింగ్. ఈ అల్ట్రాసౌండ్ స్కానింగ్లో మనకు గర్భసంచి ఎట్లా ఉంది, మంచిగా ఉందా లేదా అనేది తెలుస్తుంది. అండాశయాలు ఎట్లా ఉన్నాయి, అండాశయాలలో అండాల కౌంట్, ఎగ్ కౌంట్ అనేది ఎట్లా ఉంది, మరియు రిపీటెడ్ అల్ట్రాసౌండ్స్ ద్వారా అండం అనేది కరెక్ట్గా విడుదలవుతుందా లేదా నెల అనేది తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి వీర్య కణాల టెస్ట్. హస్బెండ్లో సిమెన్ అనాలిసిస్ అనేది వెరీ ఇంపార్టెంట్ టెస్ట్. వీరిలో ఈ టెస్ట్ చేసినప్పుడు దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉందా అనేది మనకు బయటపడుతుంది. నెక్స్ట్ వచ్చేసి ట్యూబ్ టెస్ట్. ఆడవారిలో ట్యూబ్స్ 2 ఓపెన్ ఉన్నాయా లేదా ఏమన్నా బ్లాక్ ఉందా లేదా అనేది మనకు ఈ ట్యూబ్ టెస్ట్ ద్వారా తెలుస్తుంది. ఇది కాకుండా కొన్ని బ్లడ్ టెస్ట్స్, హార్మోనల్ టెస్ట్స్ అనేవి చేస్తాం. దీంట్లో మెయిన్లీ థైరాయిడ్ హార్మోన్ మరియు ప్రొలాక్టిన్ అనేది ఆడవారిలో చేస్తాము. ఈ 2 హార్మోన్స్ ప్రెగ్నెన్సీ రావడం కోసం ఇంపార్టెంట్. ఈ హార్మోన్స్ కనుక ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు ప్రెగ్నెన్సీ రావడంలో ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఈ బేసిక్ టెస్ట్ ద్వారా మనకు ఏదైనా ప్రాబ్లం ఉంది లేదా 2-3 ప్రాబ్లమ్స్ ఉన్నాయని బయటపడితే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ కారణము అని మనం చెప్పొచ్చు. ఈ టెస్ట్స్ అన్నీ నార్మల్ ఉన్నాయి అంటే దీన్ని మనము అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనొచ్చు. లేదా దీనికన్నా హయ్యర్ టెస్ట్స్ అవసరం అయితే, అంటే మగవారిలో DFI, DNA ఫ్రాగ్మెంటేషన్ ఇండెక్స్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆడవారిలో ఇంకేమైనా హయ్యర్ టెస్ట్స్ అవసరమా, ఇటువంటిది ఒకవేళ మనకు అవసరం ఉంటే చేసి, ఒకవేళ దాంట్లో ఏమైనా ప్రాబ్లం ఉంది అంటే దీనివల్ల ఇన్ఫర్టిలిటీ అవుతుంది అని కూడా చెప్పొచ్చు. సో ఇట్లా బేసిక్ ఎవాల్యుయేషన్ ద్వారా ఇన్ఫర్టిలిటీకి కారణం ఏంటి అనేది మనకు తెలుస్తుంది. అన్నీ నార్మలే ఉండి ఇంకా పిల్లలు కావట్లేదు అంటే అప్పుడు దాన్ని మనం అన్ఎక్స్ప్లెయిన్డ్ ఇన్ఫర్టిలిటీ అంటాం.